హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఆలస్యంగా మొదలైన జేఈఈ మెయిన్ దరఖాస్తు ప్రక్రియ. జేఈఈ మెయిన్ చివరి విడతకు దరఖాస్తుల స్వీకరణ ఒకరోజు ఆలస్యంగా శనివారం రాత్రి ప్రారంభమైంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24 వరకు ప్రక్రియ కొనసాగనుందని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ గతంలో ప్రకటించింది. అయితే దరఖాస్తు చేసుకునే విండోను ఆ సంస్థ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అందుబాటులోకి తెచ్చింది. ఒకరోజు ఆలస్యమైనందున ఆ మేరకు ముగింపు గడువును ఒకరోజు పెంచింది. అంటే విద్యార్థులు ఈ నెల 25వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలోనే తొలి చివరి విడతకు దరఖాస్తు చేసిన వారు మాత్రం మళ్లీ చేయాల్సిన అవసరం లేదని ఎన్టీఏ పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 8 మధ్య పరీక్షలు జరగనున్నాయి. రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్. హాజరు కానున్న 4.29 లక్షల మంది. సీసీటీవీ కెమెరాల మధ్యలోనే పరీక్షలు. ఇంటర్ బోర్డు సెక్రటరీ వెల్లడి. రాష్ట్రంలో సోమవారం నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు 4,29,052 మంది అటెండ్ కానుండగా వారి కోసం 2,008 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లను ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం కాలేజీ లాగిన్స్లో పెట్టారు. శనివారం ఇంటర్ బోర్డు ఆఫీసులో పరీక్షల నిర్వాహకులు సంబంధించిన వివరాలకు బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య, ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రద బాయ్తో కలిసి మీడియాకు వివరించారు. ఈ నెల 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. రోజు 2 విడతల్లో ఎగ్జామ్స్ ఉంటాయని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్నింగ్ సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్టర్నూన్ సెషన్లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. హాల్ టికెట్లను కాలేజీ లాగిన్లతో పాటు స్టూడెంట్ మొబైల్ ఫోన్లకు పంపుతున్నామని తెలిపారు. ప్రతి కాలేజీలోనూ సీసీటీవీ కెమెరాల మధ్యలోనే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రైవేటు కాలేజీలలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు మేనేజ్మెంట్లు అంగీకరించాయని వెల్లడించారు. టెక్నికల్ తప్పిదం నిజమే. ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ల విషయంలో టెక్నికల్ తప్పిదం జరిగిందని కృష్ణ ఆదిత్య తెలిపారు. దీంతోనే ఫైర్ ఎన్ఓసీ కాలేజీలకు గుర్తింపు లేకున్నా వాటిలోని సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు తీసుకున్నామని తెలిపారు. అయితే ఈ ప్రక్రియ తాను సెక్రటరీగా బాధ్యతలు తీసుకోక ముందే జరిగిందని, అఫిలియేషన్ల ప్రక్రియలో భవిష్యత్తులో తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. గురుకులాలలో అడ్మిషన్లకు గడువు పెంపు. ఈ నెల 6 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ కన్వీనర్ అలుగు వర్షిణి. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాలలో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఈ నెల 6 దాకా అప్లై చేసుకోవచ్చని ఎస్సీ గురుకులాల సెక్రటరీ, ఎంట్రన్స్ టెస్ట్ కన్వీనర్ అలుగు వర్షిణి తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారంతో గడువు ముగియగా మరో 6 రోజులు పొడిగించినట్టు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరుసగా సెలవులు రావడం, పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పారు. గురుకులాలలో అడ్మిషన్లు పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రచార రథాల ద్వారా క్యాంపెయినింగ్ చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. 643 ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాలలో 51,962 సీట్లు ఉండగా శనివారం వరకు 1,46,394 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో కేవలం 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం 81,305 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.